సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే సార్. నమస్తే. డాకు మహారాజ్ ప్రభంజనంపై మీ అభిప్రాయం ఏంటండి? ప్రభంజనం అంటే బాలకృష్ణ గారి వేవ్ నడుస్తోంది ఇప్పుడు. అంటే ఆయన 2 హ్యాట్రిక్లు సాధించాడు. ఒకటేమో ఎమ్మెల్యేగా 3వసారి గెలిచాడు ఆయన హిందూపూర్ నుంచి. రెండోది ఇండస్ట్రీకి సంబంధించి వరుసగా 3 పెద్ద హిట్లు కొట్టాడు ఆయన. ఈ రెండిటికి ప్యారలల్గా ఒక 3 సీజన్లు అన్స్టాపబుల్ చేసి, కొడాలి నాని గారి భాషలో చెప్పాలంటే దాన్ని అడాప్ట్ చేసుకుని బాలకృష్ణ గారే చెప్పిన మాట, భారతదేశంలో జరిగినటువంటి టాక్ షోస్ అన్నిటిలోకి ఇది అమ్మమ్మ ఊళ్ళు లాంటిది అనేసాడు ఆయన వేదిక మీద. నిజానికి ఆ మాటకి పేటెంట్ హక్కులు కొడాలి నానివి. అయితే ఈయన వాడేసాడు అది. సో అది కూడా ఒక సక్సెస్ కిందే చూడాలి. కాబట్టి ఇన్ని సక్సెస్ల మీద ఉన్నాడు ఆయన. సో ఆయనకు సంబంధించిన ఏదైనా సరే రిసెప్షన్ విపరీతంగా ఉంది ప్రపంచంలో. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా వినటానికి కానీ చూడటానికి కానీ ప్రపంచం సుముఖంగా ఉంది. ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి వ్యవహారం. అది ఇప్పుడు బాలకృష్ణ గారి చేతుల్లో నడుస్తోంది. అందుకని డాకు మహారాజ్ అనేటువంటి టైటిల్ పెట్టగలిగారు వాళ్ళు. ఏమిటి డాకు మహారాజ్ అంటే, డాకు అంటే ఏమిటి అని చర్చలు జరిగినాయి. డాకు అంటే ఏమీ లేదు, దొంగ అనే, బందిపోటు అని. బందిపోటు మహారాజ్, బందిపోటు అనే టైటిల్తో వీరి తండ్రి గారు ఒక సినిమా చేశారు. ఏది? బందిపోటు సినిమా ఉంది రామారావు గారిది, విఠలాచార్య గారి డైరెక్షన్లో. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి దానిలో. ఇప్పుడు అదే టైటిల్ ఈయనకు పెట్టారు. అంటే అక్కడ బందిపోటుకి ఇక్కడ బందిపోటుకి పోలికలు ఉంటాయి. అక్కడ బందిపోటు విప్లవకారుడిగా కనిపిస్తాడు. ఆ సినిమాలో సీరియస్ పొలిటికల్ క్రిటిసిజం కూడా ఉంటుంది. బందిపోటు సినిమాలో దొంగతనాలు చేస్తూ, అంటే రాజుగారి ద్వారా సాయం అందాల్సినటువంటి ప్రజలకి ఆ సాయం అందని పరిస్థితుల్లో తాను ఎవరైతే ఆ సంపదని, జనాలకు అందాల్సిన సంపదని దోచేసుకుంటున్నారో వాళ్ళని దోచి అది ఎవరికి అందాలో వాళ్ళకి అందజేస్తాడు. ఎన్టీఆర్ని పట్టుకొని అక్కడ నిలబెడతారు రాజుగారి దివాణంలో. నిలబెట్టినప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ విపరీతంగా పాపులర్ అయినాయి ఆ రోజుల్లో. ఆ సినిమా హిట్కి కారణం అవే. కాబట్టి అలాంటి ఒక పోలిక ఉంది ఈ క్యారెక్టర్తో. అయితే చాలామంది ఒక కోణంలో వెళ్తున్నారు. 30sలో అంటే చంబల్ వ్యాలీలో ఈ పదం ఎక్కువ వాడతారు, డాకు అనేది. డాకు మహారాజ్ అనే పేరు ఎక్కువ అక్కడ వినిపిస్తుంది. చంబల్ వ్యాలీ, దొంగలు, దానికి సంబంధించిన చాలా బాలీవుడ్ సినిమాలు చూసాం మనం. షోలే కూడా అదే బ్యాక్గ్రౌండ్. అమితాబ్ బచ్చన్ గారి సూపర్ హిట్ సినిమా షోలే కూడా చంబల్ వ్యాలీలో జరిగేటువంటి ఒక, అంటే దొంగలకి గ్రామస్తులకి మధ్య జరిగేటువంటి ఒక ఘర్షణ ఆ సినిమా. అయితే ఇక్కడ మాన్సింగ్, డాకు మాన్సింగ్ అని ఒక క్యారెక్టర్ ఉంది, రియల్ క్యారెక్టర్ అది. ఆ రియల్ క్యారెక్టర్ 1930 నుంచి మొదలుపెట్టి 1955 వరకు ఆయన దొంగతనాలు చేశాడు అక్కడ చంబల్ వ్యాలీలో. ఈ దొంగతనాలు చేస్తున్నటువంటి సమయంలో ఆయన గురించి సమాచారం సేకరించడానికి కొంతమంది పోలీస్ అధికారులు మారువేషాల్లో తిరిగారు అక్కడ. ఆ తిరిగిన వాళ్ళలో సుబ్బారావు అనేటువంటి ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆయన ఒక ఊళ్ళో ఈయన ఈ పంచాయతీ అధికారుల్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఎవరు? మాన్సింగే, డాకు. మాట్లాడుతుండగా విన్నాడు ఇతను జనంలో ఉండి మారువేషంలో. విని అతను ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, ఇతని మీద రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి, ఇతను చాలా దుర్మార్గుడు, దొంగ, అది ఇది అని. కానీ వాస్తవం అలా కనిపించటం లేదు నాకు. అతను చాలా హంబుల్గా ఉన్నాడు, చాలా విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు, గ్రామీణ ప్రజలకు ఏం కావాలో అవి చెయ్యండి అని మాట్లాడుతున్నాడు అధికారులతో. అది చేయటానికి ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే నేను సపోర్ట్ చేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని గురించి మన దగ్గర ఉన్న పిక్చర్ వేరు, ఇక్కడ ప్రజలలో ఉన్న పిక్చర్ వేరు. ప్రజలు అతన్ని చాలా గొప్పగా చూస్తున్నారు. నిజానికి అతనికి విగ్రహాలు ఉన్నాయి ఇప్పటికీ.
చంబల్ వ్యాలీలో. కాబట్టి ఒక మానవీయ కోణం, రాబిన్ హుడ్ క్యారెక్టర్ వినుంటారు మీరు, విన్నారా? చిన్నప్పుడు రాబిన్ హుడ్ అనేటువంటి క్యారెక్టర్ విన్నాను. అంటే పెద్దల్ని కొట్టి పేదలకి పంచిపెట్టేటువంటి క్యారెక్టర్ అది. ఓకే. దాదాపు రాబిన్ హుడ్ ఇమేజ్ ఉంది అతనికి అనేది వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి. సో అలాగే చేసేవాడు ఆయన. కాబట్టి ఈవెన్ నక్సలైట్ల మీద కూడా అదే ప్రచారం ఉండేది కదా, వాళ్ళు దొంగలు దొంగతనాలు చేస్తారు అని. మనీ యాక్షన్ అనే పేరుతో వాళ్ళు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం, ఆయుధాలు కొనుక్కోవడం కోసం కొన్ని సందర్భాల్లో అలాంటి కార్యక్రమాలకి పాల్పడ్డారు. కానీ వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం ఆ పని చేశారు. కాబట్టి అదొక కోణం ఉంది. వీటన్నిటినీ మిక్స్ చేసి ప్రజలకి ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందని పరిస్థితుల్లో, ప్రజలు ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కోసం తాను స్వయంగా రంగంలోకి దిగి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక డైలాగ్ ఉంది ఆ ట్రైలర్లో, మొన్న రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ ట్రైలర్లో. రాజ్యం లేని రాజు చేసేటువంటి యుద్ధం అని, గండ్రగొడ్డలి పట్టినటువంటి యమధర్మరాజు అన్నారు. అంటే సాయుధ పోరాటం చేస్తున్నటువంటి ఒక సామాన్యుడు అనే సెన్సే. ధర్మాన్ని నిలబెట్టడం కోసం అనివార్యంగా గండ్రగొడ్డలు పట్టుకున్నాడు అనివార్య పరిస్థితుల్లో అని ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది, ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు? ప్రజలు ప్రభువులు. కానీ ప్రజలు ప్రభువులుగా ఉన్నారా? లేరు. కేవలం కాగితం మీదే ఉన్నారు. రియల్గా వాళ్ళే ప్రభువులు, కానీ వాస్తవంగా వాళ్ళని పక్కకి నెట్టేసి వేరే వ్యక్తులు రాజ్యం చేస్తున్నారు. ప్రజల్ని నామమాత్రంగా ఉంచి ఎవరైతే ప్రభువులో వాళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పించటం కోసం ఇతను యుద్ధం చేస్తున్నాడు అనే సెన్స్ ఏది ఆ డైలాగ్ వెనకాల. రాజ్యం లేని రాజు యుద్ధం చేస్తున్నాడు అనే సెన్స్లో ఎవరైతే నిజమైన ప్రభువులో వాళ్ళను నిజమైన ప్రభువులుగా నిలబెట్టడం కోసం యుద్ధం చేస్తున్నాడు ఇతను అని. అందుకని రకరకాల పోలికలు ఉన్నాయి దీనిలో. ఎన్టీఆర్ బందిపోటు దగ్గర నుంచి మొదలు పెడితే, ఈ మాన్సింగ్, డాకు మాన్సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే చంబల్ వ్యాలీ వ్యవహారం, ఇదంతా కూడా సినిమాలో ఒక బ్లాక్గా ఉండబోతోంది. డాకు మహారాజ్ ఈ సినిమాకి ఇంకా చాలా టైటిల్స్ అనుకున్నారు వాళ్ళు. ఈ అనుకున్నటువంటి టైటిల్స్లో ఇది యాప్ట్గా ఉందనుకున్నారు. ఓర్మాస్ అనేటువంటి టైటిల్ కూడా అనుకున్నారు వీళ్ళు. అనుకున్నారు, బయటకు చెప్పారు. తర్వాత ఇంకొకటి సర్కార్ ఇంకేదో పేరు పెట్టి అదొకటి సర్క్యులేట్ అయింది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలకి ఒక రివోల్ట్ ఆలోచన చేసినప్పుడు ఇతనికి ఎక్కడో ఆ రెఫరెన్స్ ఉండొచ్చు. అట్లా ఈ సినిమా చాలా అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒక రకంగా పొలిటికల్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో అనేది ఈ సినిమా ప్రారంభమైనప్పుడే ఒక ఫిల్లర్ వచ్చింది జనాల ముందుకి. అందుకని బాలకృష్ణ గారు దీన్ని ఎన్నికల ముందే కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే మంచిది అని కూడా అన్నాడు ఆ రోజుల్లో. కానీ కాలేదు. వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఎలక్షన్ కంటే ముందు రిలీజ్ చేయాలని. కానీ ఫైనల్గా ఇప్పుడు సంక్రాంతి రేస్లోకి వస్తోంది ఈ సినిమా. ఆ కంటెంట్ జనాలకు విపరీతంగా పట్టింది. అంటే చాలా ఎమోషనల్గా ఉంది. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు మాత్రమే కాదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కంటెంట్ అంతా ఉంది దానిలో. అంటే గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు అనే వాక్యమే ఆ క్యారెక్టర్ని విపరీతంగా ఎస్టాబ్లిష్ చేసింది. దీనిలో విప్లవం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అన్ని రకాల అంశాలు ఉంటాయి. బాలకృష్ణ నుంచి ప్రపంచం ఏది కోరుకుంటుందో ఆ ఎలిమెంట్స్ అన్నీ చాలా ఎమోషనల్గా చూపించబోతున్నారు ఈ సినిమాలో. సో ఆ సినిమాకి ఎటువంటి డోకా లేదు, అది చాలా పెద్ద హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. బాబీకి కూడా ట్రాక్ రికార్డ్ బాగుంది. కేవలం బాలకృష్ణకి మాత్రమే కాదు, తను కూడా సక్సెస్ మీదే ఉన్నాడు. వాల్తేరు వీరయ్యకి పోటీగా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు రెండు ఒకే పక్క డేస్లో రిలీజ్ అయినాయి. వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య. ఈ రెండు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి, ఒకే నిర్మాత. అయితే ఈ రెండు సినిమాలు హిట్ అయినాయి. కాకపోతే వాల్తేరు వీరయ్య కొంచెం ఎడ్జ్ తీసుకుంది, కొంచెం ఎక్కువ సంపాదించగలిగింది ఆ సినిమా.